ఎంబీబీఎస్ కోర్స్ చేయాలి అంటే ఫీజెస్ ఎంత అవుతాయి చూద్దాం. మోస్ట్లీ అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో ఫీజెస్ అయితే సిమిలర్గా ఉంటాయండి. మోస్ట్లీ ఇదే ఫీజెస్ మీరు చూస్తారు. ఒక్కసారి ట్యూషన్ ఫీజు ఎంత, 10,000 రూపాయలు. అలాగే సిడిఎస్కి 5,000, ఈ లైబ్రరీ ఫీజు 2,000, సెంట్రల్ స్టోర్ ఫీజు వచ్చేసి 2,000, రైట్. ఇక లైబ్రరీ ఫీజు వచ్చేసి 2,000, కాషన్ డిపాజిట్ వచ్చేసి 3,000, అకాడమిక్ డెవలప్మెంట్ ఫండ్ వచ్చేసి 3,000, నాన్ గవర్నమెంట్ ఫండ్ వచ్చేసి 2,000. సో మనకి ఓసీబీసీ విద్యార్థులకైతే 29,000 రూపాయలు అవుతుంది. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకైతే వాళ్ళు వచ్చేసి అకాడమిక్ డెవలప్మెంట్ ఫండ్ వచ్చేసి 2,000 రూపాయలు తగ్గించి కడతారు కాబట్టి వాళ్ళకి టోటల్ 27 రూపాయలు ప్రతి సంవత్సరానికి పే చేయాల్సిన ఫీజు. ఇందులో మనకి ట్యూషన్ ఫీజు, ఈ లైబ్రరీ ఫీజు వచ్చేసి ప్రతి సంవత్సరం పే చేయాల్సిన ఫీజెస్, మిగిలిన వచ్చేసి అడ్మిషన్ టైంలో మాత్రం పే చేస్తే సరిపోతాయి. ఓకేనా. ఇంకా మనం ఏం మాట్లాడుకోవాలి అంటే మనకి 2 కేటగిరీస్ ఉంటాయి, స్టేట్ కోటా, ఏఐక్యూ కోటా. మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఫీజెస్ అన్ని స్టేట్ కోటాకి సంబంధించినవి. మరి ఆల్ ఇండియా కోటా విద్యార్థులకి వాళ్ళకు వచ్చేసి యూనివర్సిటీ ఫీజు అనేది ఎక్స్ట్రా పే చేయాలి. సో ఈ ఫీజెస్తో పాటు మీకు చూడండి, ఓసీబీసీ విద్యార్థి అయితే 29,000 రూపాయలు ప్లస్ యూనివర్సిటీ ఫీజు వచ్చేసి 12,000 రూపాయలు. ఇక ఎస్సీ ఎస్టీ విద్యార్థి అయితే 27,000 రూపాయలు ప్లస్ యూనివర్సిటీ ఫీజు అనేది ఎక్స్ట్రా. ఓకే.